తనకు తెలియకుండానే మంత్రి ప్రోగ్రాం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. అశ్వరావుపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ది పనులు తనకు చెప్పలేదని, మంత్రి తుమ్మల పర్యటన షెడ్యూల్ కూడా తనకు చెప్పలేదని అధికారుల తీరును మంత్రి తుమ్మల ముందే నిలదీశారు. తనకు తెలియకుండా ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. తన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. దాంతో మంత్రి తుమ్మల ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా, నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా, నాకు నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా, నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే, ఎందుకు చెప్పలే, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు, నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు, లేదు సార్, నేను కొట్టను, లేదు, అవసరం లేదు సార్, అవసరం లేదు, నాకు అవసరం లేదు, చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా, నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా, నాకు నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా, నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే, ఎందుకు చెప్పలే, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు, నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు, అవసరం లేదు సార్, అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ అనుష. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారుల తీరుపై మండిపడ్డారు. తన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు స్థానిక అధికారులు సమాచారం ఇవ్వలేదు. దీంతో మంత్రి తుమ్మల సమక్షంలోనే జారే ఆదినారాయణ అధికారుల తీరుపై మండిపడ్డారు. తనకు కనీసం సమాచారం లేకుండానే ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని వారిని హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు. వారిని ప్రశ్నించినా కూడా సమాధానం రాకపోవడంతో కూడా ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యేని అయి ఉండి కూడా తనకు సమాచారం ఇవ్వరా అంటూ గట్టిగా ఆయన ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మంత్రి తుమ్మల కలగజేసుకొని ఎమ్మెల్యేకు సపోర్ట్ గానే తుమ్మల ఉన్నారు. అధికారులను కూడా తుమ్మల మందలించినటువంటి నేపథ్యంలో కొంత ఎమ్మెల్యే అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇదే సంస్థ కొనసాగుతుంది నియోజకవర్గంలో, కనీసం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా తనకు సమాచారం అందడం లేదంటూ కూడా ఎమ్మెల్యే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. తుమ్మల వరించినప్పటికీ కూడా ఎమ్మెల్యే వేరని పరిస్థితి ఉంది. తర్వాతకి అధికారుల మీద కూడా కొంత తుమ్మల హెచ్చరించినట్లు మాట్లాడి ఎవరు స్థానిక ప్రజాప్రతినిధులకు అటు సర్పంచ్ స్థాయి కానీ ఎంపీటీసీ స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు తప్పకుండా సమాచారం ఇవ్వాలని ఆయన తుమ్మల హెచ్చరించారు. అధికారులకు సూచించినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేని శాంతింప చేసినప్పటికీ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సారీ సార్, నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేను, కొబ్బరికాయ కొట్టాలని తుమ్మల ఆదేశించినా కూడా నేను కొట్టనంటూ కూడా ఆయన కొంత అలిగినట్టు సందర్భం కనిపించింది. అనంతరం తుమ్మల ఆయన తీసుకువెళ్లి తన వాహనంలో మరొక అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ కూడా ఎమ్మెల్యే శాంతించే పరిస్థితి ఉంది. తర్వాతకి మళ్ళీ ఎమ్మెల్యే తుమ్మల వెళ్లిపోయిన అనంతరం మళ్ళీ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అధికారుల తీరు మీద అసహనం వ్యక్తం చేశారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తాను జిల్లా ఉన్నతాధికారులకు అంటే కలెక్టర్ కు ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తానంటూ కూడా ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు సంబంధించి కొంత వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. అటు మంత్రుల మధ్యన కూడా ఎమ్మెల్యేకు కొంత సమన్వయం లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందనేది కొంత మనకున్నటువంటి సమాచారం. గత కొంతకాలంగా కూడా అటు మంత్రి ఇటు ఎమ్మెల్యే వర్సెస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అధికారులు ఒక మంత్రి తుమ్మలకు సమాచారం ఇచ్చి అటు ఎమ్మెల్యేకి ఇవ్వకపోవడం, తనలో ఉన్నటువంటి ఆవేదనంతా కూడా ఆయన మీడియా ముఖంగా ఆయన వ్యక్తం చేసినటువంటి క్రమం కనిపించింది. ఏదేమైనా ఒక ఎమ్మెల్యే స్థాయి అంటే మళ్ళీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడం మీద కూడా అధికారుల మీద విమర్శలు వినిపిస్తున్నాయి. అనుష, రైట్ యాకేష్, థ్యాంక్ యూ.
లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు? లేదు సార్, నేను కొట్టను, లేదు, అవసరం లేదు సార్, అవసరం లేదు, నాకు అవసరం లేదు. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా, నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు ఎమ్మెల్యే గారికి చెప్పాలి చెప్పాలి కదా, నేను ఒక ఎమ్మెల్యేని. ఏం